अच्छा फैन बन जाए हम अपने इसको గుర్తుంచుకొని ఆ తల్లి యొక్క తేజోవంతమైనటువంటి ఆభరణ భూషితురాలు కానటువంటి సీతమ్మ తల్లిని దర్శించాడు. ఎంతో శోకతత్వంతో కూడుకుని వెళ్ళినటువంటి సీతమ్మ ఎల్లప్పుడూ కూడా రాముడి కోసమే తప్పిస్తూ పరితపిస్తూ ధ్యానిస్తూ ఆ యొక్క రామచంద్రుడు వస్తాడు 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 అనేటువంటి తత్పరతో భక్తితో శ్రద్ధతో ఆ యొక్క రామునే స్మరిస్తూ ఉండగా సీతమ్మ అలా స్మరిస్తూ ఉండేటువంటి సీతమ్మ తల్లిని చూసి ఎంతో బాధపడ్డాడు ఆంజనేయుడు. ఆ యొక్క వృక్షం పైనే ఉండి గమనిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రావణాసురుడి యొక్క చెరలో బందీ అయి ఉన్నటువంటి సీతమ్మ తల్లిని ఏ రకంగా ఆ యొక్క కష్టపెడుతున్నాడో రాక్షస గుణం కలిగినటువంటి రావణాసురుడు ఇతడిపై ఆ యొక్క రాక్షస గుణ లక్షణాలన్నింటినీ కూడా రాక్షసులందరినీ కూడా సంహరించి సీతమ్మ తల్లిని ఆ యొక్క రాముడితో కలిపేటువంటి సంకల్పించుకున్నాడు. ఆ ఉండేటువంటి రాక్షస వనితల నడుమ ఉన్నటువంటి సీతమ్మ తల్లిని దర్శించగానే వెంటనే ఆ యొక్క సీతమ్మ తల్లి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆంజనేయుడు. ఆ యొక్క
వనంలో ఉండేటువంటి రాక్షస వనితలు అందరూ కూడా ఎంతో క్రూరంగా హింసిస్తూ ఉన్నారట సీతమ్మ తల్లి. అటువంటి క్షణంలో కూడా ఆంజనేయుడు చూస్తూ